ಹಾಯ್ ಹಲೋ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ నీలిమ ఛానల్. ఈరోజు వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. ఈరోజు సండే హాలిడే కాబట్టి మేము ఇద్దరం లేట్గా అయితే లేచాం మార్నింగ్. ఇంకా నేను లేవంగానే మొక్కలకి నీళ్ళు పోసేసి బయటంతా అలికేసుకొని ముగ్గులు అయితే వేసుకుంటాను. నార్మల్ డేస్లో అయితే లేస్తేనే నేను ముగ్గులు అయితే పెట్టుకోను, ఎందుకంటే మా ఆయనకి టైం అవుతుంటుంది, లంచ్ ప్రిపేర్ చేయాలి, అలాగే టిఫిన్ కూడా ప్రిపేర్ చేయాలన్నమాట. అందుకనేసి మా ఆయన వెళ్ళిపోయిన తర్వాత నిదానంగా అయితే నేను పనులన్నీ చేసుకుంటాను. మా ఆయన తొందరగానే డ్యూటీకి వెళ్ళిపోతారు, అందుకనేసి చెప్పేసి నేను మా ఆయన వెళ్ళిన తర్వాతే పనులన్నీ అయితే కంప్లీట్ చేసుకుంటాను. ఇంక ఇక్కడ నేను అన్ని రగ్గులన్నీ మడత పెట్టేసి బెడ్షీట్ అయితే మారుస్తున్నాను. ఈరోజు బట్టల మిషన్కి వేద్దాం అనుకుంటే బయట అంతా చాలా చలి చలిగా ఉంది, అసలు మాడ మూసుకొని ఉంది, ఎండ అయితే పడలేదు. ఇంకా నేను బ్రష్ చేసుకొని ఫేస్ వాష్ అయితే చేసుకున్నాను. మా ఆయన నార్మల్గా బ్రష్ చేయకనే కాఫీ అయితే తాగుతారు, ఆయనకు అట్లే అలవాటు అయిపోయింది. నాకైతే అలా అట్లా అలవాట్లేదు, బ్రష్ చేసినాకే కాఫీ అయితే తాగుతాను అనమాట. ఇంకా నేను నిన్న సాటర్డే కాబట్టి ఏం క్లీన్ అయితే ఏం చేసుకోలేదు, రేపు సండేలే నిదానంగా క్లీన్ చేసుకుందామని చెప్పేసి సామాన్లు కూడా అట్లనే పెట్టేసి అయితే పడుకొనేసాను. ఇంకా అందుకనే సండే లేస్తేనే ఎక్కువ పని అయితే ఉండే. ఇంకా అన్నీ క్లీన్ చేసుకొని నేను టిఫిన్కి అయితే స్టార్ట్ చేసుకున్నాను. టిఫిన్ ఉగ్గాని అయితే చేస్తున్నాను. నేను చాలా రోజులు అయిపోయింది ఉగ్గాని తిని, మా ఆయన తినడని చెప్పేసి నేను తినడం మానేశాను, అలాగే చేయడం కూడా మానేశాను అనమాట. ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ప్రతి సండే కూడా ఉగ్గాని బజ్జీలు అయితే చేస్తుంటిమి. ఇక్కడ చాలా రోజులు అయింది చేయక అని చెప్పేసి మా ఆయన తింటే తిన్నాడు, లేకపోతే చపాతీలు చేసి ఇద్దామని చెప్పేసి నేను ఉగ్గాని అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా టిఫిన్ చేసేసి ఈరోజు సండే మా ఆయన ఖాళీగా ఉన్నారు, ఏదో ఒక పని చెప్పాలని చెప్పేసి బయట చెట్లు కింద, నాకు తులసమ్మ అది జరుపుకోనికి బరువు ఉంది, జరిపేకైతే కాదు, ఇంకా మా ఆయన ఉంటే అది క్లీన్ అయితే చేసిస్తున్నారనమాట. ఇంకా ఇన్ని చెట్లు తెచ్చిపెట్టుకొని ఓనర్లు అయితే చూస్తే ఏదో ఒకటి అంటారు కదా క్లీన్గా పెట్టుకోకపోతే, అందుకనేసి ఇంక ఇక్కడ నేను మా ఆయన మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నాము. అది పైన వాటర్ అన్నీ కింద పడతాయి కదా తులసమ్మలో, అందుకనేసి చెప్పి నేను న్యూస్ పేపర్ మీద అయితే పెడతాను, ఎందుకంటే పేపర్ దప్పంగా వేస్తే వాటర్ అయితే బీడ్చుకుంటుంది, అలాగే అది చెక్కది కదా టేబుల్, అందుకనేసి అది ఎక్కువ వంగిపోదు అనేసి చెప్పి నేను న్యూస్ పేపర్ అయితే పెట్టుకుంటాను. ఆ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్కి అయితే వచ్చింది, మా అమ్మ తీసి ఇచ్చిపోయింది అనమాట, మంచము డ్రెస్సింగ్ టేబుల్ ఇక్కడికి వచ్చినప్పుడు. ఇంకా నేను అది డ్రెస్సింగ్ టేబుల్ని అయితే ఇట్లా తులసమ్మలా దానికైతే పెట్టుకుంటాను. ఇంకా మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి మా ఆయనే చేస్తున్నారు ఈరోజు. నార్మల్గా అయితే ఒక్క పని కూడా చేసుకోడు. పెళ్ళి కాకుండా ముందైతే మా ఆయనే వంట చేసుకొని నైట్ బాక్స్కి అయితే కట్టుకొని పోతుండే, నైట్ డ్యూటీ ఉండే టైంలో అట్లా. ఇంకా నేను వచ్చిన తర్వాత ఒక్క పని కూడా చేయడం అయితే మానేశాడు. అన్ని రోజుల తర్వాత ఈరోజు అయితే చేస్తున్నాడు వంట. నాకు చేయబుద్ధి కావట్లేదంటే మా ఆయన ఈరోజు కర్ణాటక స్టైల్ బిసిబెల్లబాత్ చేస్తానని చెప్పేసి అయితే అన్నీ తరిగి అయితే పెట్టుకున్నాడు. ఇంకా నేనైతే టీవీ చూసుకుంటున్నాను. నీకు రెస్ట్ ఇస్తా అన్నాడు అనే మాటే కానీ ఉన్నాయో కూడా తెలీదు. తర్వాతకి పిలుస్తాడు, అవి ఆడున్నాయి ఇవి ఆడున్నాయి అని అడుగుతున్నాడు. ఇంకా నేను కూడా అట్లనే వీడియో అయితే తీస్తున్నాను అనమాట మా ఆయన రెసిపీని. నార్మల్గా నేను ఈ ప్రాసెస్లో అయితే చేయను, నేను సపరేట్ అవి ఉడికేసి ఇవి కూడా సపరేట్ ఉడికేసి అయితే మిక్స్ చేస్తాను. మా ఆయన అయితే వెరైటీగా చేస్తున్నారు, నా ప్రాసెస్లో చేస్తానని చెప్పి కొద్దిసేపు యూట్యూబ్లో వంటలన్నీ చూసి ఇవేవి నాకు పనికిరావు, నేను నా ప్రాసెస్లోనే చేస్తానని అయితే రెడీ అయిపోయాడు. సర్లే ఎట్లో ఒకట్లా చేస్తాడు, నాకు కూడా వేరేది ఏం చేసేకైతే ఓపిక లేదు, అందుకనేసి ఇంక ఈరోజు మా ఆయనకైతే చెప్పేశాను వంటలు చేయడము. ఇంకా ఆయన అయితే కంప్లీట్ చేశాడు. నిజంగా చెప్పాలంటే బిసిబెల్లబాత్ నేను చేసేదానికన్నా మా ఆయన చేసేదే బాగుంది. ఆ మాట మాత్రం అన్నాను అనుకోండి, రోజు ఎక్కడ నాతోనే చేపిస్తాను అన్నట్టు మా ఆయన అస్సలు ఏం బాగాలేదని మా ఆయనే ఫస్ట్నే చెప్పుకుంటాడు అనమాట. నిజంగా చెప్పాలంటే చాలా బాగా అయితే చేశాడు, నాకన్నా చాలా బాగా చేశాడు. ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే చేసేసి మా ఆయన కొద్దిసేపు తర్వాత మార్కెట్కి అయితే వెళ్ళాడు. నా జీవితం అంతా మా ఆయనతో బంగిపోవడమే సరిపోతుంది తీసుకుపోమని, మా ఆయన మాత్రం నన్ను తీసుకుపోతే ఒట్టు. ఇంకా మా ఆయన వెళ్ళిపోయిన తర్వాత కొరియర్ అయితే వచ్చింది, నాకు కావాల్సిన కొరియర్ అయితే రాలేదు, మిగతావన్నీ వస్తున్నాయి అన్నమాట. ఒక 3-4 అయితే బుక్ చేసి పెట్టుకున్నాను నేను, అవి నాకు అవసరం ఉండేది రాకుండా వేరేది అయితే వస్తుంది. ఇంకా మా ఆయన మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ అలాగే ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాడు. నేనే మొక్కజొన్న తిందామనేసి తెమ్మని చెప్పాను. ఇంకా అవి ఉడికేద్దామని చెప్పేసి అన్నీ ఒలిచేసి అయితే ఉడకబెట్టుకుంటున్నాను. మొక్కజొన్నలు కాల్చి
తినడం కన్నా ఉడికేసుకొని తింటేనే చాలా బాగుంటాయి. అంటే కారము, నిమ్మకాయ ఇవన్నీ వేసుకుంటాం కదా. నేను ఇంకా ఉప్పు, కారము, చాట్ మసాలాను అలాగే మిక్స్ చేసుకొని దాని మీద నిమ్మకాయతో ఇట్లా అద్దుకొని పూసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటుంది స్వీట్ కార్న్ ఇలా చేసుకొని తింటే. మా ఆయన ఇంట్లో ఉంటే ఏదో ఒకటి తినడానికి చేయమంటూనే ఉంటాడు. ఇంకా చికెన్ లాలీపాప్లు ఉంటే అవి వేడి చేసి మొన్న అడిగితే నేను ఇంకా చికెన్ లాలీపాప్లు అయితే వేసి ఇచ్చాను. మొన్న అయితే కలిపి పెట్టా, ఇంకా అవైతే ఆయిల్లోకి వేసి వేయించి ఇచ్చాను అనమాట. ఇంకా నేను మొన్న సండేనే అడిగాను మా ఆయన్ని బయటికి తీసుకుపోమని చెప్పి, అందుకనేసి మొన్న తీసుకుపోలేదని ఈరోజు అయితే రెస్టారెంట్కి వెళ్దామని చెప్పాడు. చెప్పడం లేట్ అంతే, నేనైతే ఫస్ట్నే రెడీ అయి ఉంటాను. ఇంకా నేను స్నానం చేసి అయితే ఇక్కడ రెడీ అయిపోతున్నాను. ఈ నల్లపూసలు అయితే నాకు పెళ్ళైన తర్వాత మా ఆయన తీసి ఇచ్చారనమాట. పెళ్ళైన తర్వాత ఒక లాంగ్ చైన్ అలాగే ఈ నల్లపూసలు అయితే చేయించారు మా ఆయన. ఇంకా నేను రెస్టారెంట్కి అయితే రెడీ అయిపోతున్నాను. మా ఆయన అయితే తిరుగుతూనే ఉన్నాడు నా చుట్టూనే, వచ్చి డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు. ఎంతసేపు రెడీ అవుతావు అని చెప్పేసి. మా ఆయనే సగం లేట్ చేస్తాడనమాట. ఇంకా ఆయనే ముఖం కడుక్కొని ఓ షర్ట్ వేసుకొని అయితే రెడీ అయ్యి కూర్చున్నాడు. నేను కూడా ఈరోజు ఎక్కువ మేకప్ అయితే గాను ఏమో ఈరోజు అయితే ఇంట్రెస్ట్ ఉంది అందుకనేసి చెప్పి కాటికి అవి ఇవి అయితే పూసుకొని రెడీ అవుతున్నాను. మా ఆయనే చూస్తున్నారనమాట. కానీ ఎంతసేపు చేస్తావో జైని, టైం అయిపోతుందిలే ఇంకా తీసుకుపోనానైతే అన్నాడు. అందుకని చెప్పేసి తొందరగా రెడీ అయ్యేసి జడ అయితే వేసుకున్నాను. నేను ఎప్పుడు బొట్టు పెట్టుకోవడం అయితే బిర్యానీ మర్చిపోతాను అనమాట. మా ఆయన తిడుతూనే ఉంటాడు. నార్మల్గా రెడీ అయిన తర్వాత మా ఆయనకి నుదుట్లో కుంకుమ పెట్టుకోవడం అంటే ఇష్టము. ఒకవేళ నేను పెట్టుకోకపోయినా మా ఆయన తిడతాడని భయంతో అయినా పెట్టుకుంటాను. ఇంకా మేము బయటకి రెస్టారెంట్కి అయితే వచ్చేసామన్నమాట. మా ఆయన చాలా బాగుంటుంది ఇక్కడ రెస్టారెంట్, టేస్ట్ కూడా బాగుంటుందని అయితే తీసుకుపోయాడు. మేము ఫస్ట్ పోతేనే చికెన్ సూప్ అయితే ఆర్డర్ చేసాము. నేనైతే ఫస్ట్ తాగితేనే నోరైతే కాల్చుకున్నాను. ఇంకా నాకు అసలు తాగబుద్ధి అవ్వట్లేదు. సగం తాగి మా ఆయనకైతే ఇచ్చేసాను అనమాట. చాలా అంటే చాలా వరస్ట్గా అనిపించింది నాకు టేస్ట్ అయితే నిజంగా. నార్మల్గా మా ఆయన ఎప్పుడైనా బయట బిర్యానీ తెస్తాడు, అదే చాలా బాగుంటుందేమో దీనికన్నా అని చెప్పేసి. బిర్యానీ కూడా అంతే, ఏదో ఫ్రై పీస్ బిర్యానీ అంటే బాగుంటుందిలే అని చెప్పేసి అయితే ఆర్డర్ చేసాము. అది కూడా ఏం లేదు. ఫ్రై పీస్ అంటే ఏదో మసాలాలు కలిపి ఊరికే అట్లా ఆయిల్లో వేయించి బిర్యానీ మీద అయితే వేసి ఇచ్చినట్టుంది టేస్ట్. మాకైతే అస్సలు నచ్చలేదు. ఇంకో రోజు రెస్టారెంట్ అంటావా అన్నట్టు పిలుచుకొని వచ్చాడేమో మా ఆయన కక్షతో. ఏది కూడా టేస్ట్ అయితే బాగాలేదు. ఫస్ట్ ఎప్పుడెప్పుడు తినేసి వెళ్ళిపోదామా అని అయితే కాసుకున్నాం మేము. ఇంకా మేము కంప్లీట్ చేసుకొనేసి ఇంటికైతే వచ్చేసాము. ఈరోజు వీడియో ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.